నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత టీమిండియా సెమీఫైనల్స్ కి వెళ్ళడానికి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనిపిస్తుంది. పెద్ద పెద్ద అనలిస్టులు కమెంటేటర్స్ కూడా క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారు. అలా జరిగితే టీమిండియా సెమీస్ కి వెళ్ళొచ్చు, ఇలా జరిగితే సెమీస్ కి వెళ్ళొచ్చు. బట్ ఎనీవేస్ మనం ఒకసారి చూద్దాం టీమిండియా సెమీఫైనల్స్ కి వెళ్ళాలంటే ఎటువంటి సినారియోస్ ఉన్నాయనేది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. సో గ్రూప్ 1 లో ఇంకా 2 టీమ్స్ ఉన్నాయి, వెస్టిండీస్ అండ్ జింబాబ్వే. మనకి సింపుల్ గా తెలిసింది ఏంటంటే ఇండియా భారీ మార్జిన్ తో ఓడిపోయింది. అదే విధంగా గ్రేట్ మార్జిన్ తో గెలిస్తేనే రన్ రేట్ కవర్ అవుతుంది, సెమీస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ఫస్ట్ అడ్వాంటేజ్ ఇండియా సెమీఫైనల్స్ కి వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచెస్ గెలవాలి, టాప్ 1 లో ఉండాలి గ్రూప్ 1 లో. సో సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ మ్యాచెస్ జింబాబ్వే అండ్ వెస్టిండీస్ తో. జింబాబ్వేతో మోస్ట్లీ గెలుస్తుంది, బట్ వెస్టిండీస్ తో కూడా గెలిస్తే అప్పుడు ఇండియా నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే వేరే వాళ్ళ రన్ రేట్ తో పాయింట్స్ తో సంబంధం లేకుండా సౌత్ ఆఫ్రికా 3 గెలిచి 6 పాయింట్స్ తో నెంబర్ 1 లో, ఇండియా 2 గెలిచి 4 పాయింట్స్ తో నెంబర్ 2 లో ఉంటుంది. జింబాబ్వే వెస్టిండీస్ మేబీ ఒక మ్యాచ్ గెలిచి ఉండొచ్చు ఆర్ హౌఎవర్ ఇట్ ఈస్, బట్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఈజీలీ క్వాలిఫై అవుతాయి. బట్ ఇక్కడ ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలవకపోయినా ఆర్ వెస్టిండీస్ 2 మ్యాచ్లు గెలిచినా అప్పుడు ఇండియాకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 2 గెలిచి ఉంటది, ఇండియా 2 గెలవచ్చు మోస్ట్లీ, అండ్ వెస్టిండీస్ 2 గెలుస్తుంది. అందరూ 2 మ్యాచ్లు గెలిచి ఉంటే అందరికి 4 పాయింట్లు ఉంటాయి. సో అప్పుడు రన్ రేట్ ఖచ్చితంగా మ్యాటర్ ఆఫ్ ద పాయింట్. అండ్ ఇండియా ఆల్రెడీ -3.80 లో ఉంది కాబట్టి రన్ రేట్ ని బీట్ చేయాలంటే ఏదో ఒక టీం మీద 100 రన్స్ మార్జిన్ తో గెలవాలి, లేదా కనీసం 7-8 ఓవర్స్ పేరుతో చేజ్ చేయాలి. మనకున్న ఒకే ఒక ఆప్షన్ జింబాబ్వే. మన అదృష్టమో దురదృష్టమో ఆశలే నాకోటే జింబాబ్వే మన గ్రూప్ లోకి వచ్చింది. సో ఇండియాకున్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే జింబాబ్వే మీద భారీ తేడాతో గెలవడం. మేబీ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా కూడా అదే ట్రై చేస్తాయి, బికాస్ రన్ రేట్ మ్యాటర్ అయితే వాళ్ళకి అవసరమే కదా రన్ రేట్. సో ఖచ్చితంగా ఇండియా కూడా జింబాబ్వే మీద అదే విధంగా గెలవాలి. అండ్ ఏ ప్లస్ గేమ్ ఆడాలి, ఏ ప్లస్ బౌలింగ్ వేయాలి. మేబీ మన వాళ్ళతో ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200-250 దగ్గర కొట్టాలి, వాళ్ళని 1 లోపు కట్టడి చేయాలి. ఈ విధంగా మనం ఆ 3.8 మైనస్ నుంచి ప్లస్ 0.01 కు వచ్చిన ఒక మ్యాచ్ లో నెక్స్ట్ మ్యాచ్ లో ఇండియా కవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ గ్రూప్ 1 కి లాస్ట్ మ్యాచ్. మనం వెస్టిండీస్ తో ఆడబోయే టైంకి మనం ఎన్ని రన్స్ తో గెలవాలి లేదా ఎంత స్పేర్ తో గెలవాలి అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఆ రోజు. సో ఆ రోజుకి మనం సెమీఫైనల్ కి వెళ్ళడం లేనిది మన చేతుల్లోనే ఉంటుంది, ఎందుకంటే మనకు అప్పుడు క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది ఎన్ని రన్స్ తో గెలవాలి లేదా ఎన్ని వికెట్స్ తో గెలవాలి అనేది. దాన్ని బట్టి మన టీం బ్యాటింగ్ ఆడి సెమీఫైనల్స్ కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ప్రే చేయాల్సింది ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలవాలని. అది జరిగితే ఇండియాకి మోస్ట్లీ హ్యాపీయెస్ట్ అవుతుంది, మనం సెమీస్ కి వెళ్తాం. బట్ నాకున్న గట్ ఫీలింగ్ ఏంటంటే ఇండియా ఇన్ కేస్ సెమీఫైనల్స్ కి వెళ్తే ఖచ్చితంగా కప్ కొట్టేస్తారు. ఎందుకంటారా, సేమ్ 2 months బ్యాక్ మన ఇండియాలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఉమెన్స్ టీం కూడా సెమీఫైనల్స్ ముందు ఇదే పరిస్థితిలో ఉంది. సెమీస్ కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఆ టైంలో సెమీస్ కి వెళ్ళింది, సెమీస్ లో ఆస్ట్రేలియా నోడు వచ్చింది, ఫైనల్స్ కి వచ్చింది, ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా నోడు వచ్చింది, హోమ్ పిచ్ లో వరల్డ్ కప్ కొట్టింది. సో ఐ థింక్ వీఆర్ గెటింగ్ సేమ్ వైబ్స్. ఇండియా సెమీస్ కి వెళ్ళగలిగితే లక్ కలిసి వచ్చి కప్ తీసుకొచ్చేస్తుంది. మీరేమంటారు, ఇండియా కప్ కొడుతుందంటారా? చూద్దాం, మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. అండ్ డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.